ప్రభు నామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు దేవుని చిత్తము చేయడము అని అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందని ఒకసారి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి దేవుని చిత్తము అని అంటే మనము ఏమని అనుకుంటూ ఉంటామంటే, మన ముందు 2 కార్యాలు పెట్టుకొని అది నీ చిత్తమైతే నీ ఇష్టమైతే జరిగించు నాయనా అని మనం అనుకుంటూ ఉంటాము. అయితే ఆ 2 కూడా దేవుని చిత్తము కాదనుకోండి, అప్పుడు మరి దేవుడు మనకు ఎలా తెలియజేస్తారు? అది కాదండి దేవుని చిత్తం. దేవుని చిత్తం అని అంటే మనం ఒక ఎంటీ పేపర్ ఆయనకిచ్చి, నువ్వు దీనిలో ఏమి రాస్తావో నేను అదే చేస్తాను నాయన అని అనడము దేవుని చిత్తము. అయితే పేతురు గారు నీళ్ల మీద ప్రభువుని రమ్మని అడిగారు. మరి ఆయన నువ్వు రా ఇక్కడికి అని అడిగారనంటే ఆయన చెప్పారు. ఆయన చెప్పింది మనం చేయడమే ఆయన చిత్తం మనం చేయడము. ఆయన ఏదైతే మనకు చెప్తారో నువ్వు ఇది చెయ్యని, అది చెయ్యడమే మనము ఆయన చిత్తం చేయడం. అయితే పేతురు గారు ఆయన్ని నువ్వు రా నీళ్ళ మీద రమ్మని అడిగారు. అడిగినప్పుడు పేతురు గారు ఏం చేశారు? ఆలోచించకుండా ఆయన చెయ్యి ఇచ్చి వెంటనే నడవడం ప్రారంభించారు. అయితే నడిచేటప్పుడు ఆయన ఏం చేశారండి మనందరికీ తెలుసు. కానీ అందులో సారాంశాన్ని మనము కొంతవరకే గ్రహిస్తాము. కానీ అందులో మనం గ్రహించడానికి చాలా ఉంటుంది. అయితే ఆయన నేను నీళ్ల మీద ఉన్నాను అని ఆయన గ్రహించారు. అని ఎప్పుడైతే ఆయన గ్రహించారో ఆయన మునిగిపోవడం ప్రారంభించారు. అదే ఆయనను పట్టుకొని ఆయన చేతి వెంట నడిచినప్పుడు ఆయన మునిగిపోలేదండి. అలాగున్నే మనము దేవుడు చెప్పారు అని మన జీవితంలో మనము కొన్ని చేస్తూ ఉంటాము. అయితే మనం ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న సమస్యలు, ఈ లోకంలో ఉన్న శోధనలు, ఈ లోకంలో ఉన్నవి ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో వాటిని బట్టి మనము మునిగిపోయే వారముగా ఉంటాము. అయితే లోకాన్ని పక్కకు పెట్టి, దేవా నువ్వు చెప్పావు కనుక నేను ఇది చేస్తాను అని ఆయన వెంట మనం నడవడం మొదలు పెడితే ఖచ్చితంగా మనము ఆయన కార్యాలు చూస్తాము. ప్రభువు చేయగలిగినవి మనము కూడా చేసి ప్రపంచానికి చూపిస్తామండి. కనుక దేవుని చిత్తము అని అంటే అది లోకం వైపు చూడడం కాదు, కానీ దేవుని వైపు చూస్తూ మనం నడవడమే దేవుని చిత్తము చేయడం. కనుక మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బలపరచడానికి ముందుకు నేను అడిగేయడానికి నాకు సహాయం చేయండి. ప్రభు నామమున మీ అందరికీ శుభములు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.